ఓకే, అన్వేష్ తప్పు మాట్లాడారని అంటున్నారు. అన్వేష్ క్వశ్చన్ చేయడం తప్పేముంది? అన్వేష్ ప్రాపర్ గానే క్వశ్చన్ చేస్తాడు. మిడ్ డే మీల్స్కి వచ్చే వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం తప్పేముంది? ప్రతిరోజు మిడ్ డే మీల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అది పెట్టడంలో తప్పు లేదు. అన్వేష్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదని మీరు అంటున్నారా? రైట్, క్వశ్చన్ చేయడంలో తప్పేముంది? ఆయన క్వశ్చన్ చేసిన మీల్స్ గురించే కదా. ఏ పరంగా అంటే ఇప్పుడు బయట అది కాదండి, బయట ఇప్పుడు వాస్తవానికి మీరు అన్న విషయంలో చూస్తే అక్కడ గరికపాటి ఏమన్నారు, భోజనం పెట్టవద్దు అని అనలేదు. గుడ్లు అమ్ముతూ ఉన్నారు, గుడ్లు లెక్కలు ఇప్పించాలి, గుడ్ల గురించి ఇది చూడాలి అవి అని చెప్పేసి అన్ని క్లియర్ కట్ గా చెప్పారు. అంటే ఒక పిల్లవాడికి చదువుకునేటప్పుడు మితాహారంలో ఉంటే మధ్యాహ్నం పూట నిద్రావస్థ అనేది కూడా రాకుండా వాడు చదువు మంచిగా సాగిస్తాడనే అర్థం కూడా ఉంది కదా దాంట్లో. అంత అర్థం క్లియర్ గా ఉన్నప్పుడు ఆయన ఎవరండి అసలు క్వశ్చన్ వేయడానికి? నిశాంత్ శర్మ గారు, అన్వేష్ మాటలను పక్కన పెడితే ఒక్కసారి గరికపాటి గారు మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా అన్నం ఎందుకు పెట్టాలి, అసలు వాడే డబ్బా తెచ్చుకోవాలి, వాడే బాక్స్ తెచ్చుకోవాలి, పిల్లలే బాక్సులు తెచ్చుకోవాలి అన్న మాట కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అంటే గవర్నమెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ప్రైవేట్ స్కూల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్లోనే ఈ మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ నడవట్లే. ఈ బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పిల్లలే అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. లేకపోతే చైల్డ్ లేబర్ కింద ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటూ ఇటు గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. మీరు అన్న దాంట్లో సరే, మీరు అన్న దాంట్లో 100% ఒప్పుకుందాము. అదే ఇప్పుడు మీరు అంటున్నారు న్యూట్రిషన్స్ ఫుడ్, నేను అది తిని పెరిగాను, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్నాను అది ఇది అంటున్నారు. సరే, ఒక చిన్న విషయం అడుగుతా అండి. గవర్నమెంట్ వీటిల్లో అన్ని రకాలుగా మంచిగా సప్లై చేస్తూ ఉన్నది, అందరూ పోషకాహారం తీసుకుంటున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కూడా మరి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అక్కడ భోజనాలు కింద? ఇది చాలా చోట్లలో మరి అప్పుడు ఎన్నోసార్లు బయటికి వచ్చింది. ఇదే పోషకాహారాన్ని పెడుతూ మధ్యలో ఇవి కూడా తీసుకువచ్చి పెడుతూ ఉంటే దానివల్ల పిల్లల ఆరోగ్యం ఏమవుతుందనే విషయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదండి మరి ఆ విషయంలో? ఖచ్చితంగా అది కూడా అంటున్నారు కదా, దాంట్లో బల్లి పడింది లేకపోతే ఫుడ్ పాడైపోయింది అన్న పాయింట్, అది గరికపాటి గారు మాట్లాడిన పాయింట్ లో అది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా గరికపాటి గారు ఏమన్నారు, అయ్యా మరి మీరు వండే వాటిలలో ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇట్టి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి కోసం నీవు నీ ఇంట్లో బాక్స్ తెచ్చుకో, దానివల్ల నీ ప్రాణహాని ఉండదు, ఆరోగ్య హాని ఉండదు, ఏది ఉండదు అనే చిన్న విషయాన్ని చూపించారేమో. నిశాంత్ శర్మ గారు, ఇటు గవర్నమెంట్ సరిగ్గా పనిచేసి లేకపోతే అధికారులు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా వాళ్ళ పని చేస్తే ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమో, ఎక్స్పైరీ అయిన వస్తువులను వాడడమో ఇది తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ని మనం చూస్తే ఓవరాల్ స్టేట్ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే ఇండియా మొత్తంగా లబ్ధి పొందే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు, లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇటు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు వాళ్ళే ఎక్కువ శాతం. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ అనేది ఒక 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 రీజన్గా చూపించి వాళ్ళని స్కూల్లో డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ బాధ్యత ఫుడ్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం, బుక్స్ ప్రొవైడ్ చేయడం, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21A ఈ రెండింటి ప్రకారం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి కదా. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నంత వరకు ఏ ప్రభుత్వాలు కానీ ఏవైనా సరే అసలు ఇట్లాంటి డిబేట్లే రావండి. ఎప్పుడైతే ఈ విధంగా ఇప్పుడు ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారనే చూద్దాం. గరికపాటి టాపిక్ ని పక్కన పెట్టి ప్రభుత్వం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. నేనేమంటున్నానంటే ఆ ఒక్క సెగ్మెంట్ కోసమే కాదు, బిలో పవర్టీ లెవెల్లో లేకపోతే ఇంకొకటో ఒక గీత పెట్టి వీళ్ళకి మాత్రం తిండి పెడతాము మిగతా వాళ్ళు సంపాదించుకోండి అనాల్సిన అవసరం లేదు. అక్కడే మీరు ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. అది కూడా ఇవ్వకుండా అందరికీ ఇచ్చేయండి, కావాల్సిన వాళ్ళు తినండి లేకపోతే వద్దు మానుకోండి అని చెప్పి ఆ విధంగా చేసుకోవచ్చు. రెండోది క్వాలిటీ అనే విషయానికి సంబంధించి అయితే చాలా చాలా పూర్ గా ఉంటాం మనము, ఏ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలోనే కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా కావచ్చు. ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది మాత్రము మనం అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ దట్ డిక్లైనింగ్ స్టేట్. ప్రతి రోజు కూడా క్వాలిటీ కంట్రోల్ ఇంకా తగ్గుతూ పోతుంది కానీ మెరుగుపడట్లేదు, రేట్లు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ రావట్లేదు. దీనికి సంబంధించి అధికారులు జాగ్రత్త పడాలా అంటే పడుతూ ఉంటారు, కాకపోతే ఏ రేంజ్ లో పడుతున్నారు, ఏ విధంగా వస్తున్నాయి అనేదే ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన విషయం. దాదాపు 12-15 సంవత్సరాల నుంచి మనం కూడా ఫీల్డ్ లో ఉండి అక్కడ నుంచి కింది స్థాయి నుంచి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. వాటిని క్వశ్చన్ చేయకుండా ఈ గరికపాటి గారు అన్నారనో లేకపోతే అన్వేష్ అన్నాడనో ఇలాంటి వాళ్ళకి పట్టుకొని మనం ఇలాంటి లాక్కుంటూ పీక్కుంటూ కూర్చున్నప్పుడే సమస్యలన్నీ వస్తున్నాయి.
ఈ రోజు పలాని లేకపోతే అది రేటు పెరిగిపోతుంది అని చెప్పని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయట్లేదు, ఇంత పెద్ద డిబేట్లు పెట్టట్లేదు. గరికపాటి గారు గుడ్డు పెట్టద్దన్నారండి అని చెప్పని ముందుకు వస్తున్నారు. ముడ్డు మీద తన్ని ప్రతి పెట్రోల్ కి 70 రూపాయలు ఎక్కువ కడుతున్నాం మనం, కట్టాల్సిన దానికంటే కూడా. దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? మోదీ గారు 70 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారండి.